మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ బీఆర్కే భవన్ నుంచి మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్ చెప్పండి, కొద్దిసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. ఏంటి బీఆర్కే భవన్ వద్ద పరిస్థితి? గుడ్ మార్నింగ్ లక్ష్మీ దుర్గా. మొత్తానికి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. విచారణకు సంబంధించి గత కొద్ది నెలలుగా దూరంగా ఉంటూ వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఎటకేలకు కమిషన్ ఎదుట హాజరు కాబోతున్నారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఇవాళ ఆయనను విచారించనున్నారు. అయితే కేసీఆర్ అభిప్రాయం మేరకు, కేసీఆర్ నిర్ణయం మేరకు ఓపెన్ కోర్టులో విచారించాలా, ఇన్ కెమెరా ముందు విచారించాలనేటువంటిది కేసీఆర్ బీఆర్కే భవన్కు చేరుకున్న తర్వాత డిసైడ్ కాబోతుంది. ఈ నెల 6వ తేదీన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టు కోసము డబ్బులు విడుదల చేసేటువంటి అంశంలో ఆయన పాత్ర ఉందంటూ ఈ నెల 6వ తేదీన మాజీ ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరయ్యారు. ఆయన తర్వాత అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో హరీష్ రావు పాత్ర కూడా ఉందంటూ ఈ నెల 8వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారణకు పిలిచింది కమిషన్. ఇవాళ మరోసారి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ని మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు హోదాలో పూర్తి స్థాయి బాధ్యత వహించింది అంతా కూడా కేసీఆర్ మాత్రమే అంటూ ఇప్పటివరకు దాదాపు 115 మంది సాక్షులను విచారించినటువంటి కమిషన్, ఆ కమిషన్లో 115 మంది ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అందులో పూర్తిగా కేసీఆర్ నిర్ణయం మేరకే ఒక కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టు డిజైన్ జరిగిందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే గత కొద్ది రోజులుగా కమిషన్ విచారణకు దూరంగా ఉంటూ వస్తున్నటువంటి కేసీఆర్ వాళ్ళ ఇటకేలకు కమిషన్ ఎదుట హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా మరికాసేపట్లో బీఆర్కే భవన్లో జరగబోతున్నటువంటి ఓపెన్ కోర్టు విచారణలో ఆయన అటెండ్ అయ్యేందుకు రాబోతున్నారు. దానికి సంబంధించి బీఆర్కే భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ బల ప్రదర్శనగా హరీష్ రావు అటెండ్ అయ్యేటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా బీఆర్కే భవన్కు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయంటూ దురుద్దేశపూర్వకంగా పర్టికులర్గా రాజకీయ దురుద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి. దీన్ని తిప్పికొట్టేటువంటి సమయం ఆసనం కాబోతుందంటూ హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట అటెండ్ అయినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున నినాదాలు చేసే ప్రయత్నం చేశారు. ఇక ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు తెలంగాణను పరిపాలించినటువంటి కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అంతా కూడా డిజైన్ కాబడింది. కాబట్టి కేసీఆర్ విచారణకు హాజరయ్యే సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తిస్థాయి భద్రతను ఏర్పాటు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. మన విజువల్స్ చూసే ప్రయత్నం చేస్తారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద కంప్లీట్ గా రోడ్లను బ్లాక్ చేశారు. ఐడి కట్టినటువంటి సిబ్బందిని మాత్రమే బీఆర్కే భవన్లోకి ఎంట్రీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10:30కు విచారణ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కేసీఆర్ రావడం కంటే ముందు పెద్ద ఎత్తున ఇక్కడ హడావిడి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ముందస్తుగా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. సరిగ్గా 10:30కు కేసీఆర్ని విచారించేటువంటి విచారణ కమిషన్ అంతా కూడా ఇప్పటికే బీఆర్కే భవన్కి చేరుకుంది. సరిగ్గా 10:30 విచారణ ప్రారంభం కావుతుంది. దాదాపు గంట నుంచి 2 గంటల పాటు విచారణ అంతా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే విచారణ అనంతరము కేసీఆర్ మీడియా బ్రీఫింగ్ ఇస్తారా, విచారణ మాత్రమే చూసుకుని తిరిగి వెళ్ళిపోతారా అన్నది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ.